మందహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रीतम मेहर बाबा మన యందుండే అపారమైన ప్రేమ చేత, మన అంటే మొత్తం బాబా ప్రేమికు లోకం మీదున్న అపారమైన ప్రేమ చేత అతని యొక్క ఆ ఉన్నతమైన విశ్వాత్మకమైన సాహిత్యాన్ని అనేక విధాలుగా బయటికి వ్యక్తం చేయిస్తున్నాడు ఆయన. ఆ వ్యక్తం చేయించడంలో అందరూ దాన్ని రిసీవ్ చేసుకోగలరా అంటే దానికి సమాధానం మన దగ్గర లేదు. కానీ రిసీవ్ చేసుకున్న ప్రతి వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఏమిటా బెనిఫిట్? మాయలోకంలో, మాయలో భ్రాంతి మధ్య ద్వంద్వాల నడుమ అనేకమైనటువంటి బలహీనతలతో, హీనతలతో మనుగడ సాగించేటటువంటి మనకి ఆయన వాక్కులు ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన అనుగ్రహపు వెల్లువలు. ఆ అనుగ్రహపు వెల్లువల్లో మన శరీరాలు, మన మనస్సులు, మన హృదయాలు, మన చైతన్యం, మన ఆత్మ, మన సమస్తం కూడా అందులో కానీ అది ఇన్వాల్వ్ కాగలిగితే, అంటే పూర్తిగా మునిగిపోగలిగితే, భౌతిక లాభం అంటే కంటికి కనిపించే లాభం మనకు కలగకపోయినా ఆత్మానుగతంగా జరగవలసినటువంటి శ్రేయస్సు జరుగుతూ ఉంది. ఇది సత్యం. అందుచేతనే ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమం అనేది ఆయన మళ్ళీ మనలో ఒక విధంగా ఒక ప్రత్యేకంగా దాని ఎడలో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రియత్వాన్ని, ప్రియత్వం లేకపోతే ఏ పని ఎవరు చేయలేమమ్మా. ప్రియత్వం ఉండాల. ఆ ప్రియత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేది మనకి నచ్చుతుంది, ఎదుట ఉన్న వాళ్ళకు కూడా నచ్చుతుంది. అటువంటి అవకాశాన్ని మనకిస్తున్న ఆ ప్రభువుకి ఏమి రుణం తీర్చుకోగలమమ్మా. అందుకని మీ తరపున, నా తరపున, యావత్ మెహర్ బాబా ప్రేమ ప్రపంచం తరపున కూడా ఆ ప్రభువుకి 100,000 కోటి పాదాభివందనాలను, ప్రణామాలను చేస్తూ ముందుగా ఈ సహజీవనంలో భాగంగా మనం ప్రవచనాల్లోని ప్రేమ అనే ఒక టాపిక్ ని ముచ్చటించుకునే పరిస్థితి బాబా కల్పించారు. ఇప్పుడు నిజమైన శిష్యరికం అనేటటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ లోని మనం 170వ పేజీలో, మీకు ఎందుకు పేజీలు చెప్తున్నారంటే మీరు చదువుకుంటారని, ప్రవచనాలు తెలుగు వాల్యూమ్, అందులో 170వ పేజీలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అన్ని రకాల ప్రేమలు సద్గురువునే చేరుతాయి
చూడండి అంత గమ్మత్తుగా ఆ సైడ్ హెడ్డింగ్ పెట్టాడు. అన్ని రకాల ప్రేమలు సద్గురువునే చేరుతాయి. ఎలాగా? మజ్ను లైలా కథలో మాదిరి, మజ్ను లైలా కథలో మాదిరి. ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే బాబా మాటలు ఒళ్ళుని పులకరింప చేస్తాయని. సరే, నిజమైన శిష్యునిగా మారదలుచుకున్న వ్యక్తికి, నిజమైన శిష్యునిగా మారదలుచుకున్న వ్యక్తికి కావలసిన ప్రాథమిక అర్హత గురువు ఎడల గల నిస్వార్థ ప్రేమయే. ఎటువంటి హింట్ ఇచ్చారు చూడండి. ఎవరైనా నిజమైన శిష్యునిగా మారాలి అనుకుంటే వాడికి గురువు ఎడల నిస్వార్థ ప్రేమ ఉండాలి. ఆ నిస్వార్థ ప్రేమే వాడి యొక్క గమ్యాన్ని చేర్చడానికి పూర్తిగా దోహదపడుతుంది. అందుచేత మిగతా రకాలకు చెందిన ప్రేమయనే సెలయేళ్లు ఆఖరికి గురువుపై గల ప్రేమయనే పెద్ద నదిలో కలిసి వాటి ఉనికిని కోల్పోతాయి. ఉపమానాలు చెప్పడంలో బాబా ఎంత జాగ్రత్తగా తీసుకుంటారంటే నదిని సెలయేళ్ళని తీసుకున్నారు. ఇక్కడ సముద్రాన్ని తీసుకోలేదు. ఎందుకంటే బికాస్ ప్రేమ సాగరుడు ఆయనే, మిగతావన్నీ నదులే. అందుచేత మిగతా రకాలకు చెందిన ప్రేమయనే సెలయేళ్లు ఆఖరికి గురువుపై గల ప్రేమయనే పెద్ద నదిలో కలిసి వాటి ఉనికిని కోల్పోతాయి. అంటే మిగతా రకాలకు చెందిన ప్రేమయనే సెలయేళ్లు. అంటే ప్రేమలో రకాలు ఉన్నాయేమిటి? ఏమో ఉన్నాయేమో. అంటే ఆ రకాలు ఎలా ఉంటాయి? ఏ ఐరిషడ్ వర్గం వాటికి మిగతా ఎక్కువగా ఒక 3 మనం కలుపుకున్నాం. అసూయ, పగ, ద్వేషాలు అనే మరి 3. అంటే అవి 6 కావు, 9. ఆ 9 అవి ఎటువంటివి? అవి కార్చిచ్చులాంటివి. అవి మానవుల్లో గుంభనంగా ఉంటాయి. సంస్కారాల యొక్క ఒత్తిడిలో అవి కూడా కలుస్తుంటాయి. ఈ సంస్కారాలు ఏమవుతాయి? మనసు యొక్క సహాయంతో కోరికలుగా మార్చబడతాయి. కోరికలుగా మార్చబడిన ఆ సంస్కారాలు ఒకవేళ ఆ కోరికలు అవి మానవుడి చేత తీర్చబడ్డాయి అనుకోండి, ఎక్కువ సంస్కారాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎంచేత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఈర్ష్య, అసూయ, పగ ఈ 3 కూడా, ఈ 9 కూడా వాటి మీద ఒత్తిడి తెస్తాయి. అందువల్ల ఏమవుతుంది? మిగతా రకాలకు చెందిన ప్రేమయనే సెలయేళ్లు బహువచనం వాడాడు ఆయన. ఆ సెలయేళ్లు అందులో ఇవన్నీ 9 యొక్క ఉద్రిక్తత, సంస్కారాల ఒత్తిడి ఇవి పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రకాల ప్రేమలతో భగవంతుడిని చేరుకోవడం వీడికి అసాధ్యం అవుతుంది. అందుకని ఇవి చివరికి ఏటవాలి? ఆ రకరకాలకు చెందిన ప్రేమ అనే సెలయేళ్లు గురువుపై గల ప్రేమయనే పెద్ద నదిలో కలిసి వాటి ఉనికిని కోల్పోతాయి. అంటే కోల్పోవాలి అని అర్థం. మనకెవరికైనా సరే బాబా మాట్లాడడం చాలా మందికి కొంతమందికి ఇష్టపడదు. ఎందుకని? ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ ఉంటాయి కొంతమందిలో. వాళ్ళు ఆల్రెడీ భగవద్గీత లేదా ఇంకొకటి చదువుతారు. వాళ్ళు చదివి ఇక్కడికి వచ్చేసరికి బాబా సెంటర్కి బాబా యొక్క సూక్తులు చదివి వినిపిస్తుంటే
ఈ నేను చదివిన వాటికంటే గొప్పవి కావు అన్నటువంటి ఒక సాధారణ ఆలోచన వస్తుంది. ఆ సాధారణ ఆలోచన వస్తే ప్రీతముడు ఏం చేస్తాడు? ప్రియతముడు తాలూకా అంటే మన ప్రియతముడు ఆయన తరహా ఏంటంటే నీకేది ఇష్టమైతే అందులోనే ఉండమంటాడు ఆయన. ఎక్కడ బలవంతం చేయడు మనకి. అందుచేత మనం అద్భుతంగా బాబా యొక్క విషయాలు మనం మాట్లాడుకున్నా, చదువుకున్నా, లేదు వాటి వివరాలు చెప్పుకుంటూ ఉన్నా వాడికి నచ్చవు. వాడు అక్కడే ఉంటాడు వెండ. అందుచేత వాడు ఎలాగో మళ్ళీ ఆ గురువులోంచి బయటకు వస్తాడు. ఎప్పుడైతే వాడు నేను సంపాదించుకున్నాను ఇంత జ్ఞానం అనేటటువంటి ధోరణి నుంచి బయటపడతాడు, అప్పుడు బాబా విషయాలు వాడికి వినాలని, అవగాహన చేసుకోవాలని బుద్ధి పడుతుంది. అందుచేత ఇవన్నీ కూడా, ఈ సెలయాళ్ళన్నీ కూడా, ఇటువంటి సెలయాళ్ళన్నీ కూడా గురువుపై గల ప్రేమ అనే పెద్ద నదిలో కలిసి వాటి ఉనికిని కోల్పోతాయి. ఇన్ని లక్షల జన్మలు మానవుడికి ఎందుకు ఇవ్వబడిందంటూ అలా ఉనికి ఎన్నాళ్ళు అవుతుందో చెప్పలేం పోవడానికి. అందుచేత కోల్పోతాయి. దీనిని మజ్ను లైలాల కథ ద్వారా విశదీకరించవచ్చును. మజ్ను లైలా కథ ద్వారా దీన్ని చెప్తున్నారు ఇప్పుడు బాబా వినండి. మజ్ను లైలాను గాఢంగా ప్రేమించాడు. ఫలితంగా అతని జీవితంలో అనుక్షణం లైలా గురించిన ఆలోచనలే నిండి ఉండేవి. ఆమె గురించి ఆలోచించకుండా ఏమీ తినడం, త్రాగడం, నిద్రించడం కూడా అతనికి సాధ్యపడేవి కావు. అతను కోరుకున్నది కేవలం లైలా యొక్క సంతోషమే. ఆమెకు సంతోషదాయకమైతే ఆమె ఇంకొక పురుషుని వివాహం చేసుకోవడం కూడా ఆనందంగా తిలకించేవాడు లైలా. మజ్ను ఆమె సంతోషంగా ఉంటుందనుకుంటే ఆమె భర్త కోసం తను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమే. ఎవరు? మజ్ను. తనకు తాను పూర్తిగా తృణీకరించుకోవడం, తన ప్రేమలోని నిజాయితీ చివరకు అతన్ని సద్గురువు చెంతకు చేర్చాయి. లైలాని మజ్ను ప్రేమించాడు, మజ్ను లైలాని ప్రేమించేది. కానీ ఇద్దరికి సొంతంగా కొన్ని కోరికలు, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒకరినొకరు కావాలి అనుకుంటారో ఎవరిలో ఉన్న రిజర్వేషన్ వాళ్ళు తీసివేసుకోవాలా, తొలగించుకోవాలా. లైలా కోసమే బ్రతుకుతాను నేను. లైలా ఆనందమే నా ఆనందం, లైలా దుఃఖమే నా దుఃఖం, లైలాకి ఏది ఇష్టమైతే అదే నేను చేస్తాను అని మజ్ను నిర్ణయించుకున్నాడు. అలాగే మజ్నుకి సంబంధించి లైలా కూడా అటువంటి నిర్ణయంలోనే ఉన్నది. కనుకనే వాళ్ళ యొక్క ప్రేమ కథ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇది బాబా ఏమంటున్నారు? ఆమె భర్త కోసం తను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమే. తనను తాను పూర్తిగా తృణీకరించుకోవడం, తన ప్రేమలోని నిజాయితీ చివరికి అతని సద్గురువు చెంతకు చేర్చాయి. ఒక విధంగా ప్రేమ చాలా శక్తివంతమైంది. పవర్ ఆఫ్ లవ్ మనకు తెలియదు ఎంతుందో. అయితే ఆ ప్రేమ అనుభవిస్తున్న ప్రేమ ఎవరెవరి మీదైతే అది ఫోకస్ అవుతూ ఉంటుందో అందులో ఎవరో ఒకరు నచ్చుతారు. ఆ నచ్చినప్పుడు, నచ్చుట అంటే ఏమిటి? ఆ వ్యక్తి తనకు కావాలి అనుకోవడం. ఎప్పుడైతే కావాలి అనుకుంటాడో తనకి కావాలి, అంతవరకు కావాలి అనుకున్నవన్నీ వదులుకోవాలి. అప్పుడే కావాలి అనుకున్న వ్యక్తిని ఆ కావాలి అనే మాటలో నిజాయితీ ఉంటుంది. అలాగే అటుపక్క కూడాను. కాబట్టి ఈ రెండు పక్కల కూడా వాళ్ళకి అది ఆల్రెడీ ఉన్నటువంటి కావాలి అనేటువంటి ఊహలన్నింటినీ పూర్తిగా పోగొట్టుకుని, నాకు ఆమె కావాలి అని తను, నాకు ఆయన కావాలి అని తను పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమతో ఒకరినొకరు దగ్గర చేసి కోరుకున్నారు. తత్ఫలితంగా వాళ్ళకి ఏమైంది?
సద్గురువు చెంతకు చేర్చబడ్డాయి ఆ హృదయాలు రెండును. దీన్ని మనకి బాబా ఎందుకు చెప్పారంటే, ఇక్కడ బాబా అంటున్నారు చూడండి, అతని జీవితంలోని ప్రతి క్షణం ప్రీతముని కోసమే ఆలోచించాడు, తన కోసం కాదు. అంటే మనం నిరంతరం కూడా బాబా కోసం ఆలోచించాలి, నిరంతరం బాబా కోసమే ఆలోచించాలి. ఏమిటన్నయ్యా బాబా కోసం ఆలోచించడానికి ఏమిటి ఉంటుంది అని మనకు అనిపించవచ్చు. ఏముండదమ్మా, ఒక్కసారి ఆకారాన్ని చూడండి, అది సగుణ సాకారం. కానీ విశ్వ సౌందర్యంలో ఎన్ని అందాలు ఉన్నాయి? 5369 సార్లు వచ్చారని బాబా అన్నాడు కదా, అన్ని అందాలు ఉన్నాయి. మనకి పూర్ణ అవతారాలు మూడే తెలుసు: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా. ఈ 3 అవతారాలు కూడా పూర్ణ అవతారాలు. ఈ అవతారాల్లోని యొక్క అందాలు ఆ 5329 అవతారాల తాలూకు అందాలని అందులోనే ఉన్నాయి. 5329 అవతారాల యొక్క అందాలన్నీ ఈ మూడింటిలో ఉన్నాయి అంటే మనం ఊహించలేము. ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అనుభవించడానికి కోసం, మనం అనుభవించడానికి. సరే, అవన్నీ విడిచిపెడదాం. పూర్ణావతారాలు 2 ఉన్నాయి: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శ్రీరాముడి అందాన్ని సంపూర్ణంగా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీత తప్ప. శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని సంపూర్ణంగా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రుక్మిణి తప్ప. మరి ఇప్పుడు శ్రీ మెహర్ బాబా యొక్క అందాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెహరా తప్ప ఎవరు లేరు. ఇది 100కి 1000 పాళ్ళ సత్యం. అణువు కూడా దివ్య ప్రేమ తొడికిసిలాడే ఆ శరీరంలో మనం ఎన్ని అనుభూతులను అనుభవించవచ్చు. ఒక ఆయన చేత రాయిస్తాడు, అది గదిగో అవతారము హరుదించెను పునావతారము, అది గదిగో అల్లదిగో, అది గదిగో అవతారము అరుదించెను పునావతారము, ప్రేమ పిత అను నామధరుండై, ప్రేమ పిత అను నామధరుండై, ప్రియ భగవాన్ మెహేరరుదించెను, ప్రియ భగవాన్ మెహేరరుదించెను, అదుగదుగో అవతారము అరుదించెను పూర్ణావతారము. పూర్ణావతారము అది ఎప్పుడూ పూర్ణమే. అది లేనప్పుడు పూర్ణమే, ఉన్నప్పుడు పూర్ణమే, లేదు సృష్టి అంతా ఆవరించి ఉన్నప్పుడు కూడా పూర్ణమే. అందులో ఉన్న అందాలు అగణితాలు. ఎక్కడ మనం బాబా అందాలను అనుభవిస్తున్నాం చెప్పండి? ఒక్కరోజు ట్రై చేయండి, రోజంతా కూర్చోండి బాబా దగ్గర, కళ్ళు అలా చూడండి. ఒక్కరోజు బాబా ముందు కూర్చున్న కళ్ళు అలా చూడండి. మీకు కలిగే అనుభవాలకు పుస్తకం రాసిస్తారు మీరు. అంత ఉంది అనుభవించడానికి ఆ శరీరంలో. దివ్యదేహం అది. అందుచేత బాబా అంటున్నారు, వీళ్ళిద్దరూ కూడా ఒకరి కోసం ఆలోచించారంటారు. ఆయన తన కోసం కాదు, వాళ్ళ కోసం ఆలోచించుకోలేదు. ఆ కారణంగా అతని ప్రేమను భౌతిక బుద్ధి కుశలతల స్థాయిల నుండి, భౌతిక బుద్ధి కుశలతల స్థాయి నుండి, మన బుద్ధి భౌతికంగానే పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఒక అవతార పురుషుడు యొక్క పాదాలకి ఆశ్రయించినప్పుడు మాత్రం అది భౌతికంగా పనిచేయడానికి వీల్లేదు. మన బుద్ధిని మనమే ఒక విధంగా నియంత్రించుకోవాలి. అది ఎప్పుడు బాబా గురించే ఆలోచించాలి. బాబాలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన విషయాల గురించే ఆలోచించాలి. బాబా యొక్క సౌందర్యపు రహస్యాలను తెలుసుకోవడానికి ఆనందించాలి. అంచేత భౌతిక బుద్ధి కుశలతల స్థాయిల నుండి ఆధ్యాత్మిక స్థాయికి అవి పెంచివేశాయి.
రాయిగా రాయిగా కరణం, పారగా పారగా మరణం అనే ఒక మోటు సామెత ఒకటి ఉంది. ఆయన్ని చూస్తున్న కొలది మనకు మోహం ఎక్కువైపోద్ది, ఆయన్ని చూస్తున్న కొలది ప్రేమ ఎక్కువైపోద్ది, ఆయన్ని చూస్తున్న కొలది తపన ఎక్కువైపోద్ది. చూడాలి, ఎస్ చూడాలి చూడాలి. అది భౌతిక స్వరూపమే, మాయా స్వరూపమే, కానీ దాన్ని చూడాలి. అంచేత అతని ప్రేమ ఆధ్యాత్మికం కావడంతో అతడు దివ్య ప్రీతముని చెంతకు చేర్చబడ్డాడు. చూశారా మనకి ఎటువంటి రహస్యాలు తెలుస్తున్నాయో, ఎంత అద్భుతంగా బాబా చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా మనకు టైం లేదు, ఎందుకంటే అందరం పెద్దవాళ్ళం అయిపోయాం. ఎక్కువ మంది పెద్దవాళ్ళు పోయారు. వాళ్ళ తర్వాత సెక్టర్ నెక్స్ట్ బ్యాచ్ లో క్యూలో ఉన్నారు అందరూ. అందుచేత మనకి టైం లేదు, టైం చాలదు. మనం ఖచ్చితంగా బాబా యొక్క ఆ పూర్ణత్వపు సౌందర్యాలని మనం అనుభవించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకని ఈరోజు మనం నిజమైన శిష్యరికం అనేటటువంటి ఈ మెసేజ్లో ఒక పేరాది, ఆ ఒక్క పేరాలో లైలా మజ్ను కథలో, ఆ కథలో ప్రేమ యొక్క ఆ రహస్యాల్ని మనం తెలుసుకోగలిగిన అవకాశం బాబా ఇచ్చారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే సంపూర్ణంగా తెలిసిందా లేదా అంటే ఆయనకి తెలుసును, మనకు తెలియదు. కానీ మన స్థాయిలో ఆయన్ని ప్రేమించే ఒక నిజమైనటువంటి ప్రేమికుడిగా మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆయన యొక్క ఆశీర్వాదం మనకి ఉండి తీరుతుంది. అది మనకు నమ్మకం ఉండాలా. ఆల్ రైట్, ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్రలో ఉర్రూతలొగుతూ ఉన్నాం. 3వ తారీఖుని మెహర్ బాబా చరిత్రం 7వ భాగంలో 2604వ పేజీలో ఆపుకున్నాం. దయచేసి పుస్తకాలు ఉన్నవాళ్ళు పుస్తకం చూస్తూ ఉండండి. ఒకవేళ ఈ అన్నయ్య పొరపాటుని ఒక వాక్యం మర్చిపోయాడు అనుకోండి, వెంటనే మీరు జ్ఞాపకం చేయాలి, అన్నయ్య ఈ వాక్యం మర్చిపోయావన్నయ్య అని. ఎందుకంటే ప్రతి వాక్యం కూడా పరమరమ్యం. అంచేత మీరు కూడా పుస్తకం చూస్తుండు ఉంటుండండి. ఇది నా మనవి మీ అందరికీ. ఈ 2604వ పేజీలో మీద నుంచి 3వ పేరాలో ఆపుకున్నాం. ఆ 3వ పేరా ఒక్కసారి మీకు మళ్ళీ అది రిపీట్ చేసి బాబా ముందుకు తీసుకెళ్తారు. నేను దేశ్ముఖ్ అభిప్రాయాలతో ఏకీభవించడానికి అతని వాదనలోని తర్కం దీనికి కారణం కాదు. ముఖ్యంగా ఆయన మాటల్లోని నిజాయితీ, అభిప్రాయాల్లోని విశ్వాసమే నన్ను ఆయనతో ఏకీభవించేటట్టుగా చేశాయి. బాబా మన మాటలతో ఏకీభవించాలి. ఏకీభవిస్తేనే ఆయన ఏదైతే మన ద్వారా చేయాలనుకుంటాడో అది చేయడానికి అవకాశం ఇస్తాడు. ఒకటే మాట అన్నాడు, యు ఆర్ ఆల్ మై వారియర్స్ ఆన్ హూమ్ ఐ డిపెండ్ అన్నాడు. మీ అందరూ నా యుద్ధ వీరులు, మీ మీద నేను ఆధారపడతాను అన్నాడు. అరే నా మీద నా ప్రభు ఆధారపడతా అన్నాడు, నేను చూసి ఎందుకు పనికిరాని వాళ్ళ ఉన్నాను? ఎలాగా బాబా, నేను ఇలాగ అయిపోయాను, నాకేమీ తెలియదు, నేను పనికిరాని వాడిని, నేనేమో నీ యుద్ధం చేసి నా మీద నువ్వు ఆధారపడతానంటే నేను ఇప్పుడు ఏడైపోతాను అనే ఒక భయం, ఒక బాధ, ఒక ఆతురత, ఒక తలపు, ఒక ఆలోచన ఇవన్నీ రావాలి మనకి. వస్తే ఆయన అప్పుడు చర్య తీసుకుంటాడు. అందుచేత దేశ్ముఖ్ అభిప్రాయంతో బాబా ఏకీభవించడానికి కారణం చెప్పారు చూడండి. ఆయన మాటల్లో నిజాయితీ, అభిప్రాయాల్లోని విశ్వాసం నన్ను ఆయనతో ఏకీభవించేటట్టుగా చేస్తాయి. అంటే మన మాటల్లో కూడా నిజాయితీ, విశ్వాసం లేకపోతే ఆయన మనతో ఏకీభవించడు. ఆయన ఉన్నాడు, మనందరితో ఉన్నాడు, నీతో నాతో అందరితో ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాము మెహరాబాద్ లో మాత్రమే బాబా ఉన్నారనుకుంటున్నాం. కాదు, నీతో నాతో అందరితో కూడా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఆయన ప్రేమికులు ఆయన గురించి తహతహ పడుతున్నారు అక్కడక్కడ ఆయన ఉన్నాడు. మన ఇంట్లో ఉంటాడు, ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. అంచేత ప్రవక్తలంతా బోధించేది ఒకటే అయినా వాటిని అనుసరించడం చాలా కష్టం.
ప్రవక్తలంతా అండర్లైన్ చేసుకోండి సెంటెన్స్. ప్రవక్తలంతా బోధించేది ఒకటే అయినా వాటిని అనుసరించడం చాలా కష్టం. ఒక బోధకుడు తను బోధించిన బోధనల కంటే గొప్పవాడు. చూసారా, ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక బోధకుడు తను బోధించిన బోధనల కంటే గొప్పవాడు. బాబా అనంత సాహిత్యాన్ని ఇచ్చాడు. ఆయన సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎంత సాహిత్యం రిలీజ్ అయిందో అంతకే 10 రెట్లు ఎక్స్ట్రా సాహిత్యాన్ని బాబా మనకిచ్చాడు. కానీ మనందరం చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళం. కొంతమంది పుస్తకాలు లేవు, కొంతమంది పుస్తకాలు కొన్నా బీరువాళ్ళు జాగ్రత్తగా పేర్చి పెడతారు. మరి కొంతమంది అర్థం కాదు పాపం వాళ్ళకి. ఎవరిని ఆశ్రయిస్తారు? ఏదో చదువుతారు, నచ్చినప్పుడు చదువుతారు. కొంతమందికి చదువుతుంటే నిద్ర వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన కోసమే ఆ సాహిత్యం రిలీజ్ అయింది. ఇప్పుడు 16 వాల్యూమ్స్ ప్రభు చరిత్ర రిలీజ్ అయింది. ఎవరి కోసం? అంతకుముందు 11 వాల్యూమ్స్ రిలీజ్ అయింది. ఎవరి కోసం? అంటే ఆయన చరిత్రను రాశారు. ఎవరి కోసం? మన కోసం. మనం చదవడం కోసం, చదివి తెలుసుకోవడం కోసం, తెలుసుకుని ఆనందించడం కోసం, ఆనందించడానికి ఆయన ఎట్లా ఆర్తి పెంచుకోవడం కోసం. అందుచేత బాబా అంటున్నారు, ఒక బోధకుడు తను బోధించిన బోధనల కంటే గొప్పవాడు. అందుకే బాబా ఏం చేశాడు గమ్మత్తుగా, నేను బోధించుటకు రాలేదు అన్నాడు. ఎంత గమ్మత్తుగా ఉంటా చూడండి ఆయన మాటలు. ఇప్పుడు ఈ వాక్యం ఉంది, ఒక బోధకుడు తను బోధించిన బోధనల కంటే గొప్పవాడు అన్నప్పుడు బాబా గారికి బోధించుంటే ఆయనే ఈ బోధించిన వాళ్ళలో ఒకడైపోతాడు. కాబట్టి నేను బోధించుటకు రాలేదు అన్నాడు. దాంతో ఏమైంది, మనకి ఊపిరి పీల్చుకున్న అమ్మయ్య బోధలతో పని లేదు అని. కానీ బోధలతో పని లేదు, కానీ అవతారుడితో పని ఉంది. ఆయన సాన్నిధ్య భాగ్యం కావాలి, ఆయన సన్నిహిత భాగ్యం కావాలి. నన్ను మీ శాశ్వత చనికానిగా చేసుకో అన్నాడు. ఎలా చేసుకోవడమో తెలియాలి మనకి. అందుచేత తన బోధనలకు తానే సజీవుడైన ఉదాహరణ అయి ఉండడం వల్ల మానవ జాతిపై అతను చూపించే ప్రభావానికి కారణమవుతాడు. తన బోధనలకు తానే సజీవుడైన ఉదాహరణ. ఆయన జీవితం 1894 నుంచి 1969 వరకు 75 సంవత్సరాల కాలంలో ఆయన జీవితంలో ఒక్క బాల్యం తప్పించి మిగతాదంతా కూడా విశ్వమానవ కార్యక్రమానికే ఆయన త్యాగం చేశాడు. ఆయన విశ్వమానవ కార్యక్రమం కోసం తన యొక్క వాక్కుని అదుపు చేసుకున్నాడు. ఆయన బంధించాడు. ఆయన బంధించే చేశాడు, మౌనం అనేటువంటి మహాయోగాన్ని ధారణ చేశాడు. ఆ ధారణ వలన అది మాటలు అంటే శబ్ద ప్రధానమైన ధారణ కాదు, అది మౌన ప్రధానమైన ధారణ. అంచేత ఆయన మాటలు మౌనపు మాటలే. ఆ మౌనపు మాటలు తెలివితేటలతో, మన యొక్క ప్రజ్ఞతో, మన యొక్క మేధస్సుతో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అర్థం కావు. అవి ప్రేమతో మాత్రమే. ఆయన్ని ప్రేమించడం ద్వారా, ప్రేమతో ఆయన్ని సన్నిహితం చేసుకోవడం ద్వారా, ప్రేమతో ఆయన జీవుల్ని ప్రేమతో ప్రేమించడం ద్వారా, ఒక విధంగా బాబా అన్న మాటలు చాలా 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 అద్భుతమైనవి. నన్ను ప్రేమిస్తే మీరు ప్రపంచాన్ని ప్రేమించినట్లే, ప్రపంచాన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే, ప్రపంచాన్ని సేవిస్తే నన్ను సేవించినట్లే, నన్ను సేవిస్తే ప్రపంచాన్ని సేవించినట్లే. మనకి ఇందులో ఏది, ప్రపంచాన్ని మనం ఎక్కడ ప్రేమించగలం? కాబట్టి అవతారాన్ని ప్రేమించాలి, సేవించాలి. అందువల్ల ఏమిటంటారు బాబా, అతని బోధనలకి ఆయనే సజీవి ఉదాహరణ అయి ఉండడం వల్ల మానవ జాతిపై అతను చూపించే ప్రభావానికి కారణమవుతాడు. అందుకే మనకన్నా పాశ్చాత్య దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ పురుషులు సామాన్యులు కాని వాళ్ళు, మనం ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడ అవతార పురుషులు ఆవిర్భావం ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టి మనం రకరకాలైనటువంటి ఆలోచనలతో అనేక మంది గురువుల్ని ఆశ్రయిస్తూ ఆయన చెప్పినటువంటి పూర్వాచార పరాయణత్వంతో అనేకమైనటువంటి ఇతర యజ్ఞ
అనేటటువంటి ఆ సిలబస్ ని మర్చిపోయి అన్నిటి దగ్గరికి వెళుతూ చివరికి లేనిపోని ఆసక్తితో గురువుల్ని ఆశ్రయించడం చేస్తూ మనం ఎలా ఉన్నామంటే మన జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నాం. కానీ మానవ జాతిపై అతను చూపించే ప్రభావం ఎంత ప్రభావం చూపించాడు. మనమంటే ఒక విధంగా ఇండియన్స్ అంటే భారతీయులం. ఈ భారతీయులు అదృష్టవంతులు భారతదేశంలో పుట్టినందువల్ల, భారతదేశంలో ఉన్నందువల్ల. కానీ మిగతా దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా బాబా తిరిగినటువంటి పాశ్చాత్య దేశాల్లో ఎవరెవరైతే బాబా వర్క్కు సహాయపడ్డారో, ఎవరెవరి పేర్లు అయితే మనం అనుసరణ కూడా పదే పదే చదువుకుంటున్నామో వాళ్ళు సామాన్యులు కారు, అనన్య సామాన్యులు. బాబా యొక్క విశ్వమానవ కార్యక్రమానికి కావాల్సిన ప్రాజెక్టులన్నీ తయారు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇసుమంత కూడా గర్వం ఉండదు. ఇప్పుడు జరగడం లేదు, కానీ 69, 68 ఆ ప్రాంతంలో మెహరాబాద్ గారు వెళితే మన లగేజీ అంతా వాళ్ళు మోసి తీసుకెళ్లి మన యొక్క టెంట్లలో పెట్టేవాళ్ళు ఫారినర్స్. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. అంచేత సేవకి, ప్రేమకి వాళ్ళు ప్రతీకలు. మనం ఈ రెండిటికే ప్రతీకలుగా కాకుండా మేధస్సుకి, ఆనందానికి మనం ప్రతీకలమైపోయాం, భౌతికానందానికి. అందుచేత శ్రీ మెహర్ బాబా వారి విశిష్టతను వ్యక్తిగత సాంగత్యం ద్వారా ప్రజలు అంచనా వేయగలరు. వ్యక్తిగత సాంగత్యం ద్వారా ప్రజలు అంచనా వేయగలరు. ఏమంచనా వేస్తారు? ఒక వ్యక్తి సముద్రం దగ్గరికి వెళ్ళాడండి. ఓ సముద్రుడా, నీతో నేను స్నేహం చేస్తాను అని రోజు సముద్రానికి వెళ్తాడండి. వాడికి సముద్రం గురించి ఏంటి అర్థం అవుతుంది? లేదు, సముద్రం గురించి ఉన్నటువంటి అనేకమైనటువంటి సైంటిఫిక్ బుక్స్ అన్ని తెచ్చి అక్కడ చదువుకుంటాడండి. ఏంటి అర్థం అవుతుంది? వాడికి సముద్రం అర్థం అవ్వాలంటే ఎప్పుడు అర్థం అవుతుందంటే అందులో దూకియాల. అలాగే మనం చేస్తాడేమిటి? చేయలేదు. అందుచేత బాబా మనకు గొప్పగా అంటున్నారు, వ్యక్తిగత సాంగత్యం ద్వారా ప్రజలు అంచనా వేయడానికి చూస్తారట ఆయన్ని. అందువల్ల బాబా మాటలు బాబా మాటలే, ఇక ఏ ప్రబోధకుడి మాటలు ఆయన మాటలే. ఈ మాటలతో సరిపోసదగ్గవి కావు, ఈ మాటకు దీటుగా నిలిచేవి కావు. ఈ సమయంలో కొంతకాలం నుండి మిగిలిన స్త్రీలతో పాటు ఆర్ నవాజ్, నర్గీస్, దాదా ఛాంజీ బెంగళూరులో ఉంటున్నారు. ఎందుకంటే భైరమంగళ ప్రాజెక్టుకి అక్కడ బాబా రూపకల్పన చేస్తున్నారు. నర్గీస్ను బెంగళూరులో ఉన్నంతకాలం విశ్రాంతి తీసుకోమని బాబా చెప్పారు. ఏమీ చెయ్యొద్దని చెప్పారు. బాబా యొక్క వ్యక్తిగత పనులను చేయాలని ఆమె కోరిక. గురువు ఎడల విధేయతగా ఉండడమే ఎంతో గొప్పదైన సేవ అని అప్పటికింకా ఆమెకు అవగాహన కాలేదు. అందువల్ల బాబా ఆదేశాలు ఆమెకు బాధను కలిగించాయి. ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రులకి ఈ విషయంలో అవగాహన రాలేదు. గురువు ఎడల విధేయతగా ఉండడమే ఎంతో గొప్ప సేవ అన్నది ఇప్పటికి భారతీయులకి, మన ఆంధ్రులకి అసలు అవగాహనకి రాలేదు. గురువు ఎడల కాకుండా వాళ్ళు ఏవైతే అలవాటు పడిపోయి చేస్తున్నారో వాటి ఎడల విధేయత పెంచుకున్నారు వీళ్ళు. నేను అబ్రప్ట్ గా ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. మనం చేసేవన్నీ ఒక విధంగా మనకే తెలియనివి చేస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాము, వాటి ఫలితం ఏమిటో మనకు అవసరం లేకపోతుంది. అందుచేత బాబా ఏమన్నారు, బాబా ఆవిడికి కూడాను, ఎవరికి, మన ఇప్పుడు యానవాజు, నర్గిస్, దాదా ఉన్నారు కదా, నర్గిస్ కు బెంగళూరులో ఉన్నంత కాలం విశ్రాంతి తీసుకొని బాబా చెప్పారు కదా, ఏమి చేయొద్దని చెప్పారు కదా, వ్యక్తిగత పనులను చేయాలని కోరిక. కానీ గురువు ఎడల విధేయతగా ఉండడమే ఎంతో గొప్పదైన సేవ అని ఆమెకు అవగాహన రాలేదు నర్గిస్ కు. అందువల్ల బాబా ఆదేశాలు ఆమెకు బాధ కలిగించాయి. ఇప్పుడు ఈ విషయాలు మనం లోతుల్లోకి వెళ్ళిపోతే మనం చేస్తున్నవన్నీ తప్పులు మనకు చక్కగా అర్థమవుతాయి. నవంబర్ 5 ఆదివారం నాడు నర్గీస్ తన బెడ్ ను కొద్దిగా కలిపింది. బాబాకు చాలా బాధ కలిగించింది. ఇంతటి చిన్న పనులు కూడా తనతో బాబా ఎందుకు చేయనివ్వడం లేదు అని ఆశ్చర్యపడింది. 2 రోజుల తరువాత నర్గిస్ కు గుండెపోటు వచ్చింది. బాబా తను ఎందుకు శరీర శ్రమ పండవడం లేదు అప్పుడు అర్థమైంది. ఆమెకు అక్కడ ఉన్న వారిలో ఒక డాక్టర్ ఆమెకు వైద్యం చేస్తున్నాడు. బాబా స్వయంగా వచ్చి చూస్తున్నారు.
తను బాబాకు సేవ చేయడానికి బదులు బాబాయే తనకు సేవ చేస్తున్నారని నర్గిస్ తలపోయసాగింది. నా ప్రీతముడు నాకు సేవ చేయడు నా దురదృష్టం అనుకుంది. మీకు భావాలు ఎలా ఉంటాయంటే భావ పరంపరలు ఏమైనా చేయగలవు. మన ప్రీతముడు మనతో ఎంత సన్నిహితంగా ఉంటున్నాడంటే మన ఊపిరి కంటే సన్నిహితంగా ఉంటాడు. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట, ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. 1983లో విడుదల దివ్య గీత వాళ్ళ పుస్తకంలో పాటిది. అంటే మీకు ఎందుకు ఇలా మధ్య మధ్యని ఇలాంటి ఒక గమ్మత్తైన విధంగా చెప్పిస్తున్నాడంటే మాటలతో చెప్పింది మనకి హత్తుకోదు. అదే పాట ద్వారా పాడి వినిపిస్తే హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పాట పాడాలి, ఎందుకంటే అది హత్తుకుంటుంది. పాట హృదయానికి హత్తుకుంటుందనే ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు హత్తుకునేటట్టు పాడతారు. ఆ ఆలోచన లేని వాళ్ళు మైక్లో పాడడం కోసం పాడతారు. అదే తేడా. అంచేత కొంచెం కోలుకున్నాక బాబా ఆమెతో బొంబాయి వెళ్ళి హృద్రోగ నిపుణుడు డాక్టర్ కొహియార్ దగ్గర వైద్యం చేయించుకో అని నర్గిస్కి బాబా సలహా ఇచ్చారు. ఎంత ప్రాక్టికల్ అవుతారో చూడండి. కంటి చూపుతో బాగు చేయగలడు, కను సైగతో బాగు చేయగలడు, చిటికిని వెళ్ళేలాగా ఇలా చిన్న చిటికి వేసి బాగు చేయగలడు. కానీ నువ్వు బొంబాయి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకో అని చెప్పాడు ఆయన. కానీ ఆయన ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు అన్నావే, దిగులు పడకు, నేను చూసుకుంటాను అని బాబా ఆమెకు మాట ఇచ్చారు. బాబాకు సేవ చేసుకుందాం అనుకున్న నర్గిస్కు ఇదంతా భిన్నంగా ఉంది. అలా ఒప్పుకోను, నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను, కానీ మీకు భారం కాబోను అని ఆమె ఎదురు తిరిగింది. బాబా ఇలా చెప్పారు, నాకు విధేయత చూపకపోతేనే నాకు భారం అవుతావు. అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. నాకు విధేయత చూపకపోతేనే నాకు భారం అవుతావు. మనకివి చారిత్రక అంశాలు ఒక విధంగా మార్గదర్శకాలే కాదు, టార్చ్ బ్యారర్స్. అందుచేత వెలుగుతో చూపిస్తాయి మార్గాన్ని. అందువల్ల నాకు విధేయత చూపకపోతేనే నాకు భారం అవుతావు. నేను చెప్పినట్లు చేస్తూ ఉండు. నీకిలా వివరణ ఇచ్చుకోవడం నాకు తలనొప్పిగా ఉంది. నా నుండి ఏమీ ఆశించినప్పుడు దిగులు ఎందుకుంటుంది? ఆర్నవాజ్తో కలిసి నర్గిస్ బొంబాయికి తిరిగి వెళ్ళింది. డాక్టర్ కొహియార్ దగ్గరకు వైద్యం చేయించుకుంటోంది. ఆయన వైద్యం ఖరీదైనదే అయినా ఆమె నుండి అతను ఒక పైసా కూడా తీసుకోలేదు. చూడండి ఆయన ఎంత అద్భుతంగా సాయం చేస్తాడు. అది ఖరీదైన వైద్యం అంటే నీకెందుకు, నేను చూసుకుంటాను అన్నాడు. ఆ కొహియార్ ఏం చేశాడు? ఒక పైసా కూడా తీసుకోలేదు. నర్గిస్ ఆశ్చర్యపడింది. దీంతో బాబాపై ఆమెకున్న ప్రేమ మరింత బలపడింది. కానీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్, ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ట్రూత్, అలా జరిగింది కాబట్టి ఆమె దగ్గర కూడా తప్పు సరికాదు. అలా జరగకపోయినప్పుడు కూడా ఆమె దగ్గర కాగలగాలి. నవంబర్ 4 సాయంకాలం ఆది జూనియర్ బెంగళూరు వచ్చాడు. 4 రోజుల తర్వాత నవరోజీ, నారీమన్, సరోజ్ కూడా వచ్చారు. గోహర్ కూడా వచ్చి కొన్ని వారాల పాటు రింగ్స్ బంగళాలో గడిపింది. నవంబర్ 11న పాద్రి, నవరోజీ, సరోజ్, నారీమన్ ఉదయం బయలుదేరే రైల్లో మైసూరు వెళ్ళి అక్కడి నుంచి బొంబాయి చేరుకున్నారు. బాబా ఆ రోజు సాయంత్రం 5 గంటలకు మండలి క్వార్టర్స్ లో
సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాబా సరదాగా ఉల్లాసంగా ఉండి ఒక్కొక్కరిని వారి వినోదానికి కావలసిన వాటిలో ప్రధానమైనవి కాగితం మీద రాయమన్నారు. డాంకిన్ కుంటిగా గోళీకాయలు అని రాశాడు. వెంటనే బాబా అతన్ని గోళీల క్లబ్ కి కార్యదర్శిని చేశాడు. అంటే ఎన్నిసార్లు చదువు వస్తుంది నాకు గోళీకాయలను రాస్తే గోళీల క్లబ్ కి కార్యదర్శిని చేశాడు బాబా. బాబా ఆ క్లబ్ ప్రెసిడెంట్, గని కాకా పెండు సభ్యులు. నేను సెలవు దినాల్లో మిఠాయిలు అని రాశాడు. ప్రతి సెలవు నాడు అతనికి 2 టేబుల్ స్పూన్ల పంచదార ఇమ్మని బాబా చెప్పారు. అప్పుడప్పుడు మంచి చిత్రాన్ని అంటే సినిమా చూడనిస్తే చాలని దత్తు కోరగా బాబా అతనికి ఒక బొమ్మల పుస్తకాన్ని ఇచ్చి అందులో సాధువుల బొమ్మలను చూసుకోమన్నారు. అంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రేమ. నవంబర్ 13న బాబా 11 రోజుల పాటు చేసే తన ఉపవాసాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో ప్రతిరోజు తనతో పాటు 4 స్త్రీలను ఉపవాసం ఉండమని చెప్పారు. అలాగే 3 పురుషుల్ని రోజుకొకరు చొప్పున ఉపవాసం ఉండమని చెప్పారు. 4 స్త్రీలు 3 పురుషులు, మొత్తం 7, సంఖ్య 7. నవంబర్ 15న బాబా ఇలా వ్యాఖ్యానించారు: ఈ 11 రోజుల ఉపవాస సమయంలో యుద్ధం అసలైన స్థాయిలో జరగకపోయినా, శాంతిని గూర్చి మీరు పట్టించుకోకపోయినా, ప్రస్తుతం ఉన్న ఈ స్తబ్దత ఇలాగే కొనసాగినా నా ఉపవాసాన్ని అలాగే నిరవధికంగా ఎప్పటి వరకో తెలియదు, లేకపోతే 12వ రోజున ఈ ఉపవాసాన్ని ఆపేస్తాను. బాబా మళ్ళీ ఇలా చెప్పారు: అసలైన యుద్ధం నవంబర్ 11నే ప్రారంభమైంది. యుద్ధ సన్నాహాలలో భాగంగా పోరులో గాయపడిన వారి కోసం బ్యాండేజీలు తయారు చేయమని అదే రోజు బాబా తన మండలి శిష్యులను ఆదేశించారు. తరువాత 2 రోజులకే నవంబర్ 17 శుక్రవారం నాడు బాబా తన ఉపవాస దీక్షను విరమించారు. మస్తులకు వెతికి తెమ్మన్నట్టే తన విశ్వకార్యానికి సరిపడే బాలులను వెతికి తెచ్చే బాధ్యత సోదరుడు జాల్కి అప్పచెప్పారు. జాల్ రోజు 1 2 బాలులను తీసుకొస్తే బాబా కాసేపు వారిని ఉంచి తరువాత వెనక్కి పంపించేవారు. జాల్ తెచ్చిన వారిలో బాబా 5గురిని ఎంచి తనకు దగ్గరగా ఉంచుకున్నారు. వారే కృష్ణ కె నాయర్, వెంకోబరావు, రాజు, కాలప్ప మరియు ఆమ్దు. కృష్ణకు బాబాతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. అందమైన ఈ కేరళ అబ్బాయి ఒక రెస్టారెంట్ లో పనిచేస్తుండేవాడు. జాల్ ఇతన్ని అక్కడే కనుగొని అక్టోబర్ 19 ప్రాంతంలో బాబా వద్దకు తీసుకొచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా, గతంలో నీకు నాతో సంబంధం ఉన్నది అన్నారు. ఈ విధంగా కృష్ణ, వెంకోబరావులు శాశ్వతంగా బెంగళూరు వాసులైపోయారు. కొంతకాలం గడిచాక వీరిద్దరికి మస్తు ఆశ్రమంలో పనిని కేటాయించారు. బాబా వ్యక్తిగత సేవల కోసం కృష్ణను నియమించారు. మిగిలిన 3 రాజు, కాలప్ప, ఆమ్దు తరువాత మెహరాబాద్ లో ఉండమని పంపారు. 1939 నవంబర్ 17న బాబా ఇంగ్లాండ్ లో ఉన్న విల్ మేరీ బ్యాకెట్ కి ఈ సందేశాన్ని పంపించారు: ఇప్పటిలాగే ఇక ముందు కూడా రాస్తూ ఉండండి, దిగులు పడద్దు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, నా మందను నేను ఎప్పుడూ కాపలా కాస్తుంటాను, గొర్రెల కాపరి, నా మందను నేను ఎప్పుడు కాపలా కాస్తుంటాను. ఇదే సమయంలో ఇంగ్లాండ్ లో ఉంటున్న మింటా టోలోడానో వ్యక్తిగతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చివరికి ఆమె వ్రాసిన ఉత్తరం ఇలా జవాబు పంపించారు: నా షాలీమార్ నాకు ఉత్తరం రాయాలని నాకు అనిపించినప్పుడు నా నుండి తిరుగు టపా కోసం ఆమె ఎక్కువ కాలం వేచి ఉండేలా నేను తప్పక చేయాల్సిందే. ఆమె వ్రాసిన చివరి 2 ఉత్తరాలను పట్టించుకోకపోవడం వల్ల నేను ఆశించిన 3వ ఉత్తరం నాకు చేరింది. దాని నిండా ఫిర్యాదులే. ఈ ప్రేమికురాలు తన ప్రీతమని మౌనాన్ని, ముభావాన్ని, ఉదాసీనతను నిందిస్తూ రాసింది. ఆమె పడే ఆవేదనను, ఒంటరితనాన్ని, దుఃఖాన్ని ఏమీ పట్టించుకొని ప్రీతములపై
ఫిర్యాదు చేసింది. అందుచేత ఇటువంటి నిరాశామయ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియక తన అసహనాన్ని, కోపాన్ని, నిరసనని, చిరాకుని వీటన్నిటికీ కారణమైన ఆ ప్రీతమునిపైనే వెళ్ళగెక్కింది. నా ప్రియమైన షాలీమార్, నీవు రాసిన ప్రతి వాక్యంలోనూ వియోగ వ్యధను అనుభవించే ఆవేదన నిండి ఉంది. నీవు ప్రస్తుతం పడుతున్న బాధను ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తూనే ఉంటాడు. సూర్యోదయానికి ముందు చీకటి ఉంటుందని గుర్తుంచుకో. శీతలం, ఉష్ణం, వెలుగు, చీకటి, స్పందన, ఉదాసీనత ఇలాంటి అనుభవాలకు స్పందించని జడత్వంతో ఉండడమే మానవులు అనుభవించే నిజమైన విషాదం. నీకు ఇష్టమైన హఫీజ్ ఏమన్నాడో చూడు. హృదయమా సహనం వహించు, హృదయమా సహనం వహించు, యథ చెందకు. ఏమైనా చివరికి సాయంకాలం ముగియడంతో తెల్లవారుతుంది. ఏదైనా చివరికి సాయంకాలం ముగియడంతో తెల్లవారుతుంది. రాత్రి గడిస్తే ఉదయమే కదా. నీవు తప్పించే ఆ ఐక్యత, రాత్రి గడిస్తే ఉదయమే కదా, నీవు తప్పించే ఆ ఐక్యత యొక్క అనుభవాన్ని క్షణకాలంలో నేను ఇవ్వగలను. నీవు తప్పించే ఆ ఐక్యత యొక్క అనుభవాన్ని క్షణకాలంలో నేను ఇవ్వగలను. కానీ అది నా విధానం కాదు, అది నా విధానం కాదు. హఫీజ్ చెప్పినట్లు నా మార్గంలో నడిచేవానికి, హఫీజ్ చెప్పినట్లు నా మార్గంలో నడిచేవానికి దుఃఖం అనే కంటకం కనిపిస్తుంది, దుఃఖం అనే కంటకం కనిపిస్తుంది. దీనికి భయపడి సాధకుడు అన్వేషణ వదిలేస్తాడా? దీనికి భయపడి సాధకుడు అన్వేషణ వదిలేస్తాడా? దుఃఖ జ్వాలతో వెలుగుందే ఆత్మయే, దుఃఖ జ్వాలతో వెలుగుందే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను అనుభవిస్తుందని సాధకుడికి తెలిసి కూడా సాధకుడు అన్వేషణ త్యజిస్తాడా? అద్భుతమైనటువంటి కవిత. ఎంత అద్భుతమైందంటే అసలు మనం అంటే బాబా ప్రేమికులు అనుభవించాల్సిన భావాలు ఇలా ఉండాలి, ఇలాంటి అనుభవాలు అనుభవించాలి. మరొక్కసారి చదువుతాను వినండి. హృదయమా సహనం వహించు, యథ చెందకు. ఏమైనా చివరికి సాయంకాలం ముగియడంతో తెల్లవారుతుంది. రాత్రి గడిస్తే ఉదయమే కదా. నీవు తప్పించే ఆ ఐక్యత యొక్క అనుభవాన్ని క్షణకాలంలో నేను ఇవ్వగలను. కానీ అది నా విధానం కాదు. హఫీజ్ చెప్పినట్లు నా మార్గంలో నడిచేవానికి దుఃఖం అనే కంటకం కనిపిస్తుంది. దీనికి భయపడి సాధకుడు అన్వేషణ వదిలేస్తాడా? దుఃఖ జ్వాలతో వెలుగుందే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను అనుభవిస్తుందని సాధకుడికి తెలిసి కూడా సాధకుడు అన్వేషణ త్యజిస్తాడా? ఎంత అద్భుతమైన కవితని రాశారో చూడండి. తప్పించుకునేందుకు వీల్లేదు. నా వాంఛితానికి తగ్గట్టుగా మీరు ప్రీతమునికి భౌతికంగా అతి చేరువలో ఉన్నా, లేక మీ అవసరాలకు అనుగుణంగా భౌతికంగా ఎంతో దూరంలో ఉన్నా ఎప్పుడూ సంఘర్షణ మరియు కల్లోలం ఉండనే ఉంటాయి. అలాగే ద్వంద్వాలలో ఒకదాన్ని ఎంచుకోవడము ఉంటుంది. మొదటి నుండి ప్రతిదాన్ని నేనే నీకు అందిస్తున్న విషయం ఒకనాటికి తెలుసుకుంటావు. నేనే నీకు అందిస్తున్న విషయం ఒకనాటికి తెలుసుకుంటావు. నీవు నీ ప్రీతముని సమీపంలో ఉండగలిగేదానివి, రెప్పార్పకుండా ప్రీతమున్నే చూడగలిగేదానివి. చూడండి ఎలాగంటున్నారు, రెప్పార్పకుండా ప్రీతమున్నే చూడగలిగేదానివి. నీ ప్రియతముడు అలసటతో ఆయాసంతో ఉంటే సేద తీర్చి ఓదార్పడిచి ఉండేదానివి. తరచుగా అలా చేశావు కూడా. నీ ప్రీతములతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండగలిగేదానివి. అతనికి చేరువలో ఉండి ప్రేమ విధేయతలతో అతని కొరకు పనిచేసి ఉండేదానివి. లేక దూరంగా ఉండి కూడా ఇవన్నీ చేయగలిగేదానివి. కానీ నా ప్రేమికుడు వీటిలో దేన్ని ఎంచుకోడు. ఇంత చెప్పి మనకి ఇంటూ పెట్టాడు. చూడండి ఆయన ఎలాగింటూ పెట్టాడు. కానీ నా ప్రేమికుడు వీటిలో దేన్ని ఎంచుకోడు. ఈ మీద చెప్పిన పేరాలు గొప్ప విషయాలు చెప్పారు బాబా. నీ ప్రియతములకు సమీపంలో ఉండగలిగేదానివి, అందరికీ సంబంధించిన విషయాలివి. రెప్పార్పకుండా ప్రీతముడిని చూడగలిగేదానివి.
నీ ప్రీతముడు అల్సర్తో ఆయాసంతో ఉంటే సేద తీర్చి ఓదార్పరిచి ఉండేదానివి. తరచుగా అలా చేశావు కూడా. నీ ప్రీతముడితో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండగలిగేదానివి. అతనికి చెరువులో ఉండి ప్రేమ విధేయతలతో అతని పని కొరకు పనిచేసి ఉండేదానివి. లేక దూరంగా ఉండి కూడా ఇవన్నీ చేయగలిగేదానివి. కానీ నా ప్రేమికుడు వీటిలో దేన్ని ఎంచుకోడు, మనకింటూ పెట్టాడు. గమ్మత్తుగా ఈ ప్రేమమయుడు చేసినటువంటి చర్య ఏమిటంటే అనుక్షణం మన తప్పుల్ని మనకు చూపించాడు. చరిత్ర అది ఎంత గొప్పదో అంటే మన తప్పుల్ని మనం చూసుకోం, మరికెవరు చూపించలేరు, తల్లిదండ్రులు కూడా చూపించలేరు. కానీ బాబా ప్రతి తప్పుని మనకి చూపించాడు. ఇది నీ తప్పు, ఇది నీ తప్పు, ఇది నీ తప్పు అని. నేను ఎలాంటి సలహా ఇవ్వను. నీవు అర్పించవలసింది నాకు ఇవ్వడం ఇప్పుడు నీ వంతు కదా. ఎంచేత ఆయన వంతు అయిపోయింది. అనేక సార్లు వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. అంచేత నేను ఎలాంటి సలహా ఇవ్వను. నీవు అర్పించవలసింది నాకు ఇవ్వడం ఇప్పుడు నీ వంతు కదా. నీ చిత్తాన్ని, నీ హృదయాన్ని ఇవ్వు. నాపై నీకున్న విశ్వాసం పరిపూర్ణమని నాకు తెలుసు. దానిని ఏ శక్తి కదిలించలేదు. కానీ నీ అహం నలిగి పిండి అవడానికి ఇష్టపడదు. అబ్బబ్బబ్బా, పేగులు తెంపిస్తాడండి. నీ అహం నలిగి పిండి అవ్వడానికి ఇష్టపడదట. అహంకార పూర్తిలో అయిపోయారు మెహర్బాబా ప్రేమికులంతా కూడా. ఈ మాట అనడానికి సాహసించినందుకు బాబా నన్ను క్షమించుగాక, మీరు క్షమించుగాక. అందుచేత చూడండి, నీ అహం నలిగి పిండవడానికి ఇష్టపడదు. అది తృప్తిని కోరుతుంది. అహం తృప్తిని కోరుతుందట. ప్రీతమునికి సంతుష్టినిచ్చేది, నీకు శాశ్వతానందాన్ని ఇచ్చేది నిస్వార్థ ప్రేమే. అయితే నిస్వార్థ ప్రేమకు అహమే అడ్డు తగులుతుంది. నిస్వార్థ ప్రేమకు అహమే అడ్డు తగులుతుంది. అయినా నా ప్రియమైన షాలీమార్, నీదేది నిజం కాదు, నీదేది శాశ్వతం కాదు. నీలోని ఒకటి తప్ప, అదే నేను. దివ్యలోకానికి ప్రతిరూపమే నేను. మహోన్నత లాలిత్యానికి నేనే దర్పణం. ఈ లోకంలో నేను లేకుండా ఏది తనంత తానుగా ఉనికిని పొందదు. ఎందెందు వెతికినా అంతా నేనేనని నిక్కముగా తెలుసుకుంటావు. దివ్య లోకానికి ప్రతిరూపమే నేను. మహోన్నత లాలిత్యానికి నేనే దర్పణం. ఈ లోకంలో నేను లేకుండా ఏది తనంత తానుగా ఉనికిని పొందదు. ఎందెందు వెతికినా అంతా నేనేనని నిక్కముగా తెలుసుకుంటావు. ఎంత అద్భుతమైన మెసేజెస్ చెప్తున్నారండి బాబా. ఇదే సమయంలో ఏరిచ్ను కాకాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి ఉన్నత స్థాయిలో ఉన్న బస్సులను, అంటే అడ్వాన్స్డ్ బస్ వెతికి బెంగళూరు తెమ్మని బాబా ఆదేశించారు. వాళ్ళను తెమ్మని బాబా పంపించారన్న విషయం మాత్రం బస్సుల ముందు బయట పెట్టకూడదు. బస్సులను సంతోషపరచడానికి అవసరమైందంతా చేసి తమతో పాటు రావడానికి వాళ్ళని బ్రతిమాలి ఒప్పించి తీసుకురమ్మని బాబా ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 12 రాత్రి ఏరిచ్ కాకా బయలుదేరి 11 రోజుల పాటు ప్రయాణం చేశారు. వరదలతో జలమయమైన ఎన్నో ప్రాంతాలకు వీరిద్దరూ ఎంతో కష్టపడి ప్రయాణం చేయవలసి వచ్చింది. చాలా మంది ఉన్నతులైన బస్సులను కలుసుకున్నారు. కానీ ఏ ఒక్కరికి బెంగళూరు రావడానికి ఒప్పించలేకపోయారు. మనం ఈ చరిత్రలో ఎన్ని అద్భుతమైన సత్యాలని, నిత్య సత్యాలని తెలుసుకుంటున్నాము, లెక్కలేదు. యుద్ధం పూర్తి స్థాయిలో మొదలవ్వడానికైనా, శాంతిని సుస్థిరపరచడానికైనా తానే పూనుకోవాలని బాబా నిర్ణయించారు. పైగా ఏరిచ్ కాకాల వైఫల్యం వల్ల కూడా బాబా తానే స్వయంగా వెళ్లి వస్తువులతో సాంగత్యం చేయడానికి నిశ్చయించారు. ఈ మధ్యకాలంలో బాబా చట్టబద్ధమైన విధంగా తన వీలునామాను తయారు చేయిస్తున్నారు. అందువల్ల బెంగళూరు నుండి బయలుదేరే ముందు బాబా మొదటిసారిగా వీలునామా తయారు చేయించారు. నవంబరు 25 శనివారం నాడు తన చివరి విల్లు టెస్టిమెంట్ పై, లాస్ట్ విల్ అండ్ టెస్టిమెంట్ పై సంతకం పెట్టారు. స్త్రీ మరియు పురుష మండలిని చాలా మంది పేర్లను లబ్ధిదారులుగా ఆ విల్లులో పొందపరిచారు. మెహరాబాద్, మాండ్లా మరియు ఈ మధ్యనే తీసుకున్న బైరమంగళలోని ఆస్తులు ఎవరెవరికి చెందాలి అన్న విషయాన్ని కూడా బాబా ఆ వీలునామాలో రాయించారు. మర్నాడు ఆదివారం నవంబర్ 26న రైలులో
3వ తరగతి పెట్టెలో బెంగళూరు నుండి దక్షిణ భారతం వైపు బాబా ప్రయాణమయ్యారు. బాబాతో పాటు ఏరిచ్, ఉస్తాద్జీ, కాకా, జాల్ కేర్వాలా, కుర్రవాడు కృష్ణ వెళ్ళారు. రాత్రి 10 గంటలకు తిరుచునాపల్లి చేరుకొని ఆ రాత్రికి అక్కడ హోటల్లో బస చేశారు. మర్నాడు ఉదయం యూసఫ్ మస్తాన్ అనే మస్తును కలియడానికి వారంతా టాక్సీలో బయలుదేరారు. బాబా బయట కారులో వేచి ఉండగా బృందమంతా ఆ మస్తు కూర్చున్న హోటల్ లోపలికి వెళ్లారు. మస్తుకు స్నానం చేయించి భోజనం పెట్టేందుకు వీలుగా మస్తును తాము బస చేసిన హోటల్కి రమ్మని అడిగారు. మస్తు ఒప్పుకొని వారితో పాటు హోటల్కి వచ్చాడు. యూసఫ్ చాలా ఆనందంగా ఉన్నాడు. తన వంటిని బాబా రుద్ది స్నానం చేయించడానికి, అన్నం తినిపించడానికి ఒప్పుకున్నాడు. తమతో బెంగళూరు రమణగా ఆ మస్తు దానికి కూడా అంగీకరించాడు. కానీ అతన్ని తమ తిరుగు ప్రయాణంలో తమతో పాటు తీసుకెళ్దామని బాబా సూచించారు. అందువల్ల మండలి వారు యూసఫ్ మస్తును అతను ఉండే హోటల్ వద్దకు తీసుకెళ్లారు. మండలి వారు తిరిగి వచ్చేంత వరకు బాబా కృష్ణతో పాటు వేచి ఉన్నారు. వాళ్ళు రాగానే బాబా తిరుచునాపల్లిలో చేసిన పని ముగిసిందని, వెంటనే నాగపట్టణం బయలుదేరాల్సిందేనని చెప్పారు. అంతా టాక్సీలో బయలుదేరారు. పరుపు చుట్టలు, సూట్ కేసులు తమతో ఉండడం వల్ల కారులో బాగా ఇరుకుగా ఉంది. అలాగే ముడుచుకొని ప్రయాణం చేశారు. గత వారం కురిసిన వర్షాల వల్ల దారిలో వంతెనలు బాగా దెబ్బతిన్నాయి. కారులో నుండి అప్పుడప్పుడు దిగి వాటి మీదుగా నడవాల్సి వచ్చింది. కేవలం 80 మైళ్ళు కారులో ప్రయాణం చేయడానికి 11 గంటలు పట్టింది. సాయంత్రానికి కారు టైర్ పంక్చర్ అయింది. టైర్ను బాగు చేసి తిరిగి అమర్చడానికి ఆలస్యమైంది. ఆలస్యాన్ని అవకాశంగా తీసుకుని వారంతా ఒక చెట్టు కింద బాబాతో పాటు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనం ముగించారు. అన్ని ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ బాబా చాలా ఆనందంగా ఉన్నారు. నిండు పున్నమి వెన్నెల వెలుగుల్లో వైరుపైరుకు చేరువలో బాబాతో కూర్చొని గడిపిన ఆ దృశ్యం మండలి హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. బాబా నుండి జాలువారే సౌందర్యం, సొగసు ఎన్నటికీ మరువలేనిది. ఇక కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తున్నాయి. మండలి వాళ్ళు మనం పొందని ఆనందాన్ని పొందారు, మనం అందుకోలేని సౌందర్యాన్ని పొందారు, అందుకున్నారు వాళ్ళు. ఆ రాత్రంతా ప్రయాణం చేసి నవంబర్ 28 ఉదయం 3 గంటలకు నాగపట్టణం చేరుకొని చిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అంతా ప్లాట్ఫారం మీద నిద్రపోయారు. మోతీ బాబా అనే 6వ భూమికలో ఉన్న గొప్ప మస్తును ఏదైనా ఒక హోటల్కి తీసుకురమ్మని కాకాను పంపారు. ఆ మస్తు వచ్చాడు. కానీ చాలా అశాంతిగా ఉండి తనకు స్నానం చేసేదానికి బాబాకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. జాల్ అతన్ని సాయంత్రం తిరిగి బాబా దగ్గరకు తీసుకొచ్చాడు. బాబా ఆ మస్తుకు స్నానం చేయించి ఆహారం తినిపించారు. ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి మీతో ప్రేమగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ చరిత్రలో మనం బాబాను చూడొచ్చు. ఆయన ముఖ కవళికలు, ఆయన ముఖంలో ప్రదర్శించేటటువంటి హావభావాలు, ఆయన నవ్వు, చిరునవ్వు, ఆ నవ్వు వెనుక ఆంతర్యం, మస్తులతో ఆయన చేసే కార్యక్రమంలో ఆయనలో శాంతి, సహనం, ఆయన యొక్క తేజస్సు, ఇవన్నీ మనకు చూడడానికి ఈ చరిత్ర ఒక విధంగా చెప్పాలి అంటే అద్భుతమైనటువంటిది. అందుచేత బాబా మనకి ఈ కార్యక్రమం ఆయనతో కలిసి జీవించే సహజీవనం అనేది పెట్టి, ఆనాడు మండలి వాళ్ళలాగైతే కలిసి సహజీవనం చేసి ఆయనతో ఆనందించి ఆయన నుండి ఆనందాన్ని పొంది ఆయన వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ వాళ్ళు ఎలాగైతే ప్రయాణం చేశారో మనం కూడా ఇవి చదువుకుంటూ అలాగ ప్రయాణం చేసే అవకాశం మనకి బాబా ఇచ్చాడు. మనం చదువుతూ ఉంటే మనకి ఆ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. మనం చదువుతూ ఉంటే అందులో భావాలు కనబడుతూ ఉన్నాయి. అవి మన హృదయానికి హత్తుకుంటూ ఉన్నాయి. అందుచేత మనం చాలా అదృష్టవంతులు. ఈ సహజీవనం అనేది బాబాతో మనం ప్రారంభించలేదు, బాబాయే మనతో ప్రారంభించాడు. మళ్ళీ చెప్తాను, ఈ సహజీవనం అనేది మనం ప్రారంభించుకోలేదు, బాబాయే మనతో
సహజీవనం ప్రారంభించాలని నిర్ణయించుకొని ఈ సహజీవనం అనే కార్యక్రమాన్ని మనకు ఆయన ఒక అవకాశంగా ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకోండి. ప్రతిదీ మనం చాలా వివరాలతో చెప్పుకుంటున్నాం, వివరంగా చెప్పుకుంటున్నాం, వివరించుకుంటున్నాం, ఆయనతో ఉంటున్నాం, ఆయన కదలికలు తెలుసుకుంటున్నాం, ఆయనతో ఉన్న వాళ్ళ యొక్క భావాలను తెలుసుకుంటున్నాం, ఆ భావాలకు వాళ్ళు ఎలా ప్రతిస్పందించారో తెలుసుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తూ ఉన్నది. ఇదంతా మన అదృష్టం. ఎందుకంటే మనకి నేర్పిన వాళ్ళు ఎవరు లేరు. బాబా యొక్క ట్రైనింగ్ ఇవ్వగలిగిన వాడు ఈ ప్రపంచంలో బాబాయే తప్ప ఇంకెవడు లేడు. కాబట్టి ఈ సహజం అనే పేరుతో ఆయన మనకి మళ్ళీ ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇది మెహర్శ్రీ భావన. కానీ మీ అందరూ కూడా ఈ భావంతో ఏకీభవిస్తారనే నమ్మకం మెహర్శ్రీకి ఉన్నది. కనుక మీరు ఇది ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి అవకాశంగా భావించండి. మీరు విన్నది మళ్ళీ చదివి ఆ భావనలోకి వెళ్ళండి, ఆయన అనుభవించండి, ఆనందించండి, ఆయనతో గడపండి. ఆయన మనకి శారీరకంగా లేడు అనేటటువంటి పరిస్థితి ఎప్పుడూ మనకి రాదు, ఉండదు. ఈ విధంగా ఈ సహజీవనంలో బాబా యొక్క ప్రత్యక్ష సహవాసం, బాబాతో ప్రత్యక్షంగా గడపడం మనకి చాలా తేలికవుతుంది. నేనైతే మీ అందరితో ఈ విషయంలో చాలా ఆనందంగా మీతో అనుభవిస్తూ ఉన్నాను. మీ సహనం, మీ ఓర్మి, మీ యొక్క ఆ ఒక విధంగా చెప్పాలని దాని మీద ధ్యాస నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో భగవంతుని కోసం నిరంతరం తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నిరంతరం తప్పించేటట్టుగా అది సమయం ఎంత అని కాదు, నిమిషమా, 5 నిమిషాల, 10 నిమిషాల, అరగంట, గంట, ఇలా కాదు. సమయం అక్కడ ఒక విధంగా దానికి ఒక కేటాయింపు లేదు. ఆయన ఎప్పుడు ఇస్తే అదే సమయం, ఆయన ఎప్పుడు ప్రారంభిస్తే అదే ప్రారంభం. కనుక మనం అద్భుతంగా ఈ సహజీవన కార్యక్రమంలో ఆయనతో జీవిద్దాం. ఆయన అనుభవాల్ని ఆనాడు మండలతో పంచుకుందాం. ఆయన ఏదైతే మనకి చెయ్యమని మండలిని ఒక ఆధారంగా చేసుకొని చెప్పారో అవి చేయడానికి ప్రయత్నిద్దాం. ఆయనతో జీవిద్దాం. మన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.